ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక చెన్నారెడ్డి అంశంపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. చెన్నారెడ్డి మాట్లాడిన క్లిప్పింగ్స్ తెప్పించామన్నారు. ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ ను కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. విషయాన్ని పరిశీలించి ఏఐసిసికి పంపిస్తామని తెలిపారు. సీనియర్ మోస్ట్ నాయకుడు అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. చెన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు కూడా తీసుకున్నామని తెలిపారు. ఇక రాజగోపాల్ రెడ్డి, చెన్నారెడ్డి, అనిరుద్ధ్ రెడ్డిల అంశం పరిశీలిస్తామని చెప్పారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 2.5 మాసాలుగా ఈ వేదికపై ఉన్న మేమందరం మా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి మిత్రులందరూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విపరీతమైనటువంటి ప్రయాసాలకు ఓర్చి ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించినటువంటి గైడ్లైన్స్ వల్ల ఇలా ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటే, గతంలో మనం చూసాం బీహార్, వెస్ట్ బెంగాల్లో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేసి దొంగదారిన ఎన్నుకోబడినటువంటి బీజేపీ ఇక్కడ కూడా అదే వైనాన్ని అవలంబించినట్టు కనబడుతుంది. వారు ఓట్లు ఎన్నిసార్లు ఓటేసి కూడా ఇవాళ వారి ఓటుని వారు కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఇంకా సమయం పొడిగించాల్సిన అవసరం ఉన్నది. మీరు పత్రాలు ఎత్తుకోవడానికి సరైన మా ఆధారాలు తీసుకురావడానికి సమయం పడుతుంది. కాబట్టి అన్యాయంగా వాళ్ళ ఓట్లు తీసేయకుండా వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ఆవశ్యకత, ఇది ప్రజాస్వామ్యము. ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడి యొక్క ఓటు కాలరాయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిలో పునరాలోచించి మళ్లీ సమయం పొడిగించి ఈ డౌట్ఫుల్ ఓట్స్ అన్ని కూడా రేపు ఇది వస్తుందో లేదో డౌట్ఫుల్ అంటే దాదాపు 92 లక్షల ఓట్లు ఇవాళ ప్రశ్నార్థకలు ఉన్న క్వశ్చన్ మార్క్ లో ఉన్నాయి. ఇవాళ 2.5 మాసాలుగా